పరామర్శ అనేది బాధితుడికుంటదా, నిందితుడికుంటదా? బాధితుడిని కదా పరామర్శించాల్సింది. బాధిత కుటుంబాన్ని కదా పరామర్శించాల్సింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ బాధను తెలుసుకొని ఏమన్నా తీర్చగలిగే అవకాశం ఉంటే తీర్చి వాళ్ళ తరపున ప్రభుత్వం మీద మాట్లాడగలిగితే మాట్లాడాలి కదా. మాజీ మంత్రి సిదిరి అప్పర్రాజు గారి కుమారుడు చేసిన యాక్సిడెంట్ వల్ల దానయ్య అనేటువంటి ఒక పశువుల కాపరి, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక నిరుపేద చనిపోయాడు. కేవలం యాక్సిడెంట్ మాత్రమే కాదు, నిర్లక్ష్యం కూడా ఉంది అక్కడ. యాక్సిడెంట్ జరగగానే కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్లలేదు. ఈ కేసు నుంచి ఎలా తప్పించుకుందామని ప్రయత్నాలే చేశాడు. దానికి సిదిరి అప్పర్రాజు గారు సహకరించి తన కుమారుని కాపాడుకోవడం కోసం ఆ కేసును వేరే వాళ్ళ నెత్తిన పెట్టి తన కొడుకుని కాపాడే ప్రయత్నం చేసుకున్నాడు. అంటే యాక్సిడెంట్ చేశారు, నిర్లక్ష్యం వహించారు, పైగా కేసును తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు. మొత్తానికి తండ్రి కొడుకులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు. అంటే కేసును తారుమారి బాగా చేయబోయారు, కానీ సక్సెస్ కాలేకపోయారు, బాధపడకండి, ఈసారి బాగా చెదురుగానే అని చెప్పడానికి పోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? దేనికి పోతున్నారు ఇవాళ జైలుకి? లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తిని, యాక్సిడెంట్ చేసి నిర్లక్ష్యంగా వహించినటువంటి వ్యక్తిని, ఆ కేసు నుంచి తన కొడుకును రక్షించుకోవడానికి కేసును తారుమారు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి తండ్రిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నారంటే ఎలాంటి సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారు సమాజానికి ఇవ్వదలుచుకున్నారు? యాక్సిడెంట్ చేయండి, అక్కడ నుంచి తప్పించుకొని పోండి, కేసులో కూడా మీరు లేకుండా ప్రయత్నం చేసుకోండి అనే సంకేతాలని వీళ్ళని పరామర్శించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సమాజాన్ని పంపదలుచుకున్నారా? ఇప్పుడు కేవలం యాక్సిడెంట్ అయితే అది వేరే విషయం, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు, నేనే యాక్సిడెంట్ చేశాను పోలీసులకి చెప్పొచ్చు, పర్లేదు, అది స్టేషన్ బెయిల్ కేసే. కేవలం యాక్సిడెంట్ అయితే స్టేషన్ బెయిల్ కేసే. నాకు తెలిసి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే దానయ్య కూడా బతుకుండేవాడు. కానీ ఆ ప్రయత్నం జరగలే. చనిపోయిన కుటుంబానికి మళ్ళీ ₹1,00,000 సాయం చేస్తున్నారట. పైగా చనిపోయిన వ్యక్తి భార్యని పనికి పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. నీకు ₹1,00,000 ఇస్తాం, మా ఇంట్లో పనికి వచ్చి పని చేయమ్మా అని చెప్పారట. దానయ్య తల్లి చెప్పింది, మనం చెప్తున్న మాట కాదు. అంత నిర్లక్ష్యంగా ఆ కుటుంబం పట్ల వ్యవహరించినటువంటి ఈ సిదిరి అప్పర్రాజుని వాళ్ళ కుమారుడిని పరామర్శించడం అంటే ఇంకేమనాలి? ఇంకా వాళ్ళకి మానవత్వం లేదు, ఈయనకి మానవత్వం లేదు. అందుకనే మానవత్వం లేని ఒక మనిషి, ఒక మనిషి మానవత్వం లేని మరొక తండ్రి కొడుకుల్ని పరామర్శించడానికి వాళ్ళ జైలుకి వెళ్తున్నాడు అనుకోవాలి, అంతే. ఏంటండి ఇది? కాకపోతే మన కాదు కాబట్టి చెల్లుబాటు అవుతుంది. మన జనాలు క్వశ్చన్ చేసే వాళ్ళు కాదు కాబట్టి చెల్లుబాటు అవుతుంది. వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా మేము ఇంతే అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్గానే చెప్పుకున్నారు, ఏమాత్రం మోహటం లేకుండా మేము ఇంతే, మేము మారం, మా వ్యవహారం ఇలాగే ఉంటుంది అని చెప్పుకోదలుచుకున్నారు. గది వాళ్ళ నైజం. Please do like, share and subscribe this channel.